రెడ్డింగ్ తో పెట్టాలమ్మా ఆప్షన్స్ ఎందుకు బ్లూయింగ్ తో పెడుతున్నావు? రెడ్డింగ్ తో పెట్టాలి ఆప్షన్స్. మీ స్కూళ్ళలో చదువుకోలేదా? మనం స్కూళ్ళలో రెడ్డింగ్ తో పెట్టాలి, బ్లూయింగ్ తో పెట్టాలి. రెడ్డింగ్ తో పెట్టాలి. మీరు రెడ్డింగ్ తో పెట్టాలి ఆప్షన్స్. ఏ క్యాపిటల్ ఏ రెడ్డింగ్ తో పెట్టాలి. రేపు నుంచి పెట్టి నాకు ఈ వాట్సాప్ నెంబర్ కు ఫోటో పెట్టాలి. వారం తర్వాత 15 మందికి 8 మంది వచ్చారా? మీకు ఒక విషయం అడుగుతా తల్లి, ఈ రోజే 8 మంది ఉన్నారు. గతంలో 1వ తేదీ నుంచి 1వ తేదీ 15 మంది వచ్చినారు, 2వ తేదీ 14 మంది వచ్చారు, 3వ తేదీ 11 మంది వచ్చినారు. ఏమి ఆ తర్వాత 5వ తేదీ 15 మంది వచ్చారు, 6వ తేదీ 14 మంది వచ్చారు, 7వ తేదీ 11 మంది వచ్చారు, 8వ తేదీ 15 మంది వచ్చారు. ఏమి కానీ ఈ రోజు ఆప్షన్ చేసి వెళ్ళాను. అంటే నేనేమంటానంటే నువ్వు ఏదో 4వ వస్తకి ఒక 2 ఆప్షన్స్ పెట్టి మిగతా చేసుకుంటావని నేను అడుగుతా ఉన్నా. ఏం సమాధానం ఇస్తావు? అన్ని అట్లే ఉన్నాయి కదా గతంలో. అంటే ఈ రోజు మేము వచ్చినందుకే 8 మంది వచ్చారా? ఎందుకంటే నువ్వు ఆప్షన్ తీసి పెట్టలేదు. పీడి గారు ఇప్పుడు దాదాపు 1:30 అవుతా ఉంది. ఈ టైం దాకా నువ్వు ఆప్షన్ తీసి ఎందుకు పెట్టలేదు? తప్పు చేస్తా ఉన్నావు. నీ మనసాక్షికి తెలుసు. పైన దేవుడు చూస్తా ఉన్నాడు. సమాధానం చెప్పాలి ఎవరికైనా. గుర్తుపెట్టుకో లైఫ్ లో. నీకు ఈ రోజే 8 మంది ఇచ్చారు. గతంలో ఎప్పుడు లేదు ఇంత. ఈ నెలలో ఒక్క రోజు కూడా 8 మంది లేదు. కానీ ఈ రోజు ఆప్షన్ తీసి పెట్టలేను. ఇంకా సిడీపీ ఎవరండి ఇక్కడ? అటెండెన్స్ పెట్టాలి. అటెండెన్స్ వేయాలమ్మా. ఎందుకు వేయవు? నీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికే, నీ ఇష్టం వచ్చిన స్టోర్ తినడానికే ఉండేది. ప్రభుత్వ సొమ్ముకు ఏం చేయాలని ఉన్నారు మీరు? తప్పు చేస్తా ఉన్నాను. ఎవరు చెప్పారు మీకు? మీ సిడీ చెప్పి మీ సూపర్వైజర్ చెప్పారా ఇట్లా రాయమని? ఉంది ఈ ఆంధ్రప్రదేశ్. ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ చేయడం, ఇష్టం వచ్చినట్టు ఈ ప్రభుత్వ సొమ్ము. చూడు, గ్రీన్ ట్యాగ్ ఉండే బియ్యం తెచ్చుకోవాలమ్మా. ఎవరు తెచ్చుకోమన్నారు? ఏంటి మా తల్లి రోజు వైట్ ట్యాగులు ఉన్నాయి. ట్యాగులు తీసిపోయి గ్రీన్ ట్యాగ్ ఉండే బియ్యం బస్తాలు ఉండాలి. ఈ 10% అటెండెన్స్ ఇస్తుంది. అవార్డు ఇవ్వాలా? ఏంటి ఆప్షన్ లేవు? ఏంటి ఈ రోజు 8 మంది ఉన్నారు. రోజు చూస్తేనేమో ఫుల్ ప్రజెంటేషన్ పెట్టారు. అన్నం కాదమ్మా. నువ్వు పక్కన పెట్టి 23, 14, 11 ఈ రోజు 8. ఇంకా ఆబ్సెంట్ అటెండెన్స్ వేయలేదు. ఆబ్సెంట్ ప్రజెంట్ ఒకటి వేసి పెట్టారు. ఏంది చూడండి, ఏప్రిల్ మంత్ ఒక్క ఆబ్సెంట్ లేదు. ఒక్క ఆబ్సెంట్ లేదు. ఓకే బిల్లు ఎవరు సూపర్వైజర్ ఇక్కడ? గాడిదలు రాస్తా ఉన్నారా? ఇది అర్థం కదా. టేక్ హోమ్ రేషన్ అనుకోండి మేమంటూ. పిడి గారు కొంచెం అస్తవ్యస్తంగా ఉందండి అంగన్వాడీ వ్యవస్థ. ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ రోజు ఆప్షన్ లేదు. మార్చి ఈ రోజు చూడండి ఆబ్సెంట్ మీద ప్రజెంట్ వేసి పెట్టింది. ఒక 8 మందికి, 8 మందికి, ఒక 6 మందికి, 7 మందికి. ఇక్కడ 8 మంది రావాలి. 8 మంది కదా 17. ఒక్క రోజున 8 ఉంది ఇక్కడ. ఈ రోజే 8 ఉంది. ఎంత ఇర్రెగ్యులర్ చూడండి. నీ వెనకరామ్మా. మార్చి నెల అండి. మార్చి నెల ఒక ఆబ్సెంట్ లేదు. ఏప్రిల్ నెల ఒక ఆబ్సెంట్ లేదు. ఫుల్ ప్రజెంట్ నేషనల్ అవార్డు ఇవ్వాలి. మీకు చేస్తాను. ఒక సంతకం లేదు. నీ తేడా కొత్తగా వచ్చింది.
అదే కాస్ట్ డెబిట్ కదా ఈ అడిగిన కొత్త వాళ్ళు ఇన్ఛార్జీలు ఏమి కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఏం చేస్తారు? ఒక రోజున ఒక సెంటర్ కు రావచ్చు కదమ్మా, ఒక విజిట్, ఒక సందర్భం. ఈ రోజే నేను మా అటెండెన్స్ రోజు ఏ రోజు లేదు, ఈ రోజు ఇంతవరకు అప్డేట్ చేయలేదు. ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. మీరు విజిట్ చేసి సంతకం రాయాలా, టైం రాయాలా, మీకు తెలియదండి. ఎన్ని సెంటర్లు ఉన్నాయమ్మా నీకు? సూపర్వైజర్ ఒక సెంటర్లో 10 సెంటర్లు ఉంటాయి. ఏది ఇన్ఛార్జ్ అమ్మా, ఏది చెప్తారు మీరు? ఇన్ఛార్జ్ అని చెప్పి ఇంట్లో కూర్చోమన్నారా? ఒక్క విజిట్ అమ్మా, 2 నెలలు ఇందులో వచ్చి ఒక్క విజిట్ లేదు నేను. అంటే అర్థమైంది, వస్తున్నారా లేదా, చూస్తున్నారా లేదా, ఏం చేస్తా ఉన్నారు? గ్రూపులు కూడా ఉన్నాయి. అమ్మా చలో, నంద్యాల ఆన్ ద స్పాట్ రిమూవ్ చేయించినా నేను చెప్తున్నా. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇబ్బంది పడతారు. పిల్లలు పెట్టి అన్నం సంబంధించిన సమస్య ఇది. వాళ్ళు కడుక్కుంటే ఏమొస్తుంది మనకు? నువ్వు నీ పిల్లలు బాగుపడాలా లేదా ఆలోచించుకోను, అంతే. దేవునికి సమాధానం చెప్పుకోవాలి మీరంతా. మీకు తెలియకుండా ఏం జరగదమ్మా సూపర్వైజర్, మీకు తెలియకుండా తప్పు జరగదు. మీరేం తమాషాలు ఉన్నట్టుంది. మీకు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. ఏమో ఎవరు చెప్పారమ్మా నీకు ఇప్పుడు దాకా అటెండెన్స్ చేయకూడదని? చెప్పుడు సమాధానం. ఇప్పుడు దాకా ప్రజెంటేషన్ పెట్టాము, ఎక్కడ పోయినాము చూడండి. 1:30 అయింది టైము. నేను 11 పెట్టుకోండి అని చెప్తున్నా. కావాలంటే ఏం లేదు, ఆన్లైన్ లేదు, కొత్తలో లేదు. ఎవరు ఎమ్మెల్యేలమ్మా? దానికి సంబంధం, దీనికి సంబంధం లేదు. పెట్టండి, కుక్కమి చైర్మన్ పెట్టాడని చెప్పి నా నెంబర్ ఏంటి ఎమ్మెల్యేలకు? ఎవరికో నేనే చెప్తా. ఏముంది ఆడ? ఏమమ్మా ఇది? ఎమ్మెల్యే తప్పులు చేయమని చెప్తారా? ఎవరు చెప్పరు? ఏ ప్రజాప్రతినిధి చెప్పడు ఆ విధంగా తప్పులు చేయండి అని. ఏంది ఈసారి వదిలేసేది? ఎన్ని మెమోలు పోయాయి ఇప్పటికి? ఇట్లా ఇర్రెగ్యులర్ ఉంటే ఇప్పుడు ఒక మెమో లేదంటే ఆమెకు ఏది కారణం? అమ్మా సూపర్వైజర్ గారు, మీరు చెప్తా ఉన్నా, మిమ్మల్ని పెట్టింది సూపర్వైజర్ చేయడానికి. 2 నెలలు అయింది, ఒక సిగ్నేచర్ లేదు నీది. నాకు ఆబ్సెంటీస్ అందరికి రెడ్డింగ్ పెన్ తో ఏ పెట్టాలి? బై 10:30కి ఎక్కువ అయిపోతానే అటెండెన్స్ తీసేసుకోవాలా? సేవించి మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇది లేకుంటే పద్ధతి కాదమ్మా. సాకు ఇప్పుడు దినమంతా లేకుండా మీరు ఎట్లా సిగ్నేచర్ పెడతారు? అమ్మా నిన్న మొన్న పూర్తి స్థాయిలో ఈమె దండాలో పాల్గొనేది. నా దగ్గర వీడియోలు సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. నీకు చూపిమంటావా? ఏంటి పిల్లలకి ఏమైనా అయితే ఎవరండి జవాబుదారీ? నేను అనేది ఇక్కడ మీరు న్యాయం చేయాలంటున్నా. నువ్వు ఆర్గ్యూ చేద్దామా? నువ్వు చెప్పాలని వినాలమ్మా, నాకు తెలియదా? నేను చెప్పేది వింటావా? అంటే ఈమె గురించి టోటల్ అలిగేషన్స్ ఉన్నాయండి. ఈమె సెంటర్ సరిగా రాదు. అమ్మా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడు తల్లి, మాకు తెలుసు. దయవుంచి గుడ్ మార్నింగ్. మీరు ఎవరమ్మా? ఇక్కడ అంగన్వాడీ వర్కర్. మీరు 2 సెంటర్లు ఇవి. ఈ సెంటర్కి వచ్చారమ్మా మీరు? ఈ సెంటర్కి వచ్చారా? మార్నింగ్ ఈరోజు వచ్చారా? ఎంతమంది ఇక్కడ? ఎన్ని సెంటర్లు ఇక్కడ? 2 వర్కర్లా? ఎవరు మీరు? 1 వాళ్ళమ్మా. ఇది ఏ సెంటర్ వాళ్ళది రైస్? ఇది ఏ సెంటర్ది? 2 కలిపి. కొంచెం తాలింపు పెట్టాలా? ఎవరు ఆమె? ఆయమ్మా పప్పు తాలింపు సరిగా లేదు. ఎట్లా పెడతావు? ఎట్లా పెడతావు తాలింపు? వేస్తావు నూనెలో వేయించుతావు, వేయించి అవన్నీ తీసుకుని పప్పులో పోస్తావు. అట్ట కాదు. తిరగమాత గింజలు ఎర్రగడ్డలు ఎగుతాయి కదా, ఏగినా ఈ పప్పు తీసుకుని దాంట్లో వేయాల. అర్థమవుతుందా? వేసినాక కొద్దిసేపు ఉడకనియాల, ఒక 5 నిమిషాలు ఉడకనించి ఆ పచ్చి పోతుంది. మీరు ఏం తల్లి మీకు వంట చెప్పేటాలా? నువ్వు ఒకసారి రేపు చేయి అట్ట చూడు. నువ్వు ఇప్పుడు కొంచెం పచ్చివాసన వస్తుంది. మీరు ఎట్ట చేస్తారంటే తిరగమాత ఆ ఎర్రగడ్డలు ఆ పోపు గింజలు తిరగమాత గింజలు వేయించి అవి తీసుకుపోయి ఆ నూనె అట్ట తీసుకుని ఇటు పోస్తాడు దాంట్లో. అట్ట కాదు. ఆ పిన్నం కొద్దిగా కదా, మనం 200 మంది 100 మంది ఉంటే ఆ పని చేయలేము. మనకు రేపు నీకు 15 తర్వాత నుంచి గర్భవతులకు బాలింతలకు అన్నం పెట్టేది కూడా లేదు. మనకు అది కూడా పని లేదు. ఓన్లీ మన సెంటర్ పిల్లలకే. కాబట్టి కొద్దిగా ఉంటుంది మీకు.
కాబట్టి దాంట్లో వేసి బాగా ఉడకనిస్తే పచ్చిపోతుంది. ఏమనుకోకు నువ్వు బాగా చేయి. బాగా చేస్తే పిల్లలు నీకు బాగా బలి సంతోషంగా తినాలి కదా. తాలింపు పెట్టేది కొంచెం బాగా గట్టిగా ఆ టైప్ చేయి. నువ్వు ఒకసారి ఆ టైప్ చేసి చూడు. ఎవరిది గుడ్లు 2 ఇచ్చేసారు అప్పుడే అప్పుడే. నేను అనేది 2 సార్లు ఇచ్చేసావా? ఎట్లా ఇస్తావు 2 సార్లు? ఇవ్వకూడదు. ఎక్స్ 2 సార్లు ఎట్లా ఇస్తారు మేడం ఒకటేసారి? నేను జూలై నెల 2 సార్లు, ఈ రోజు 11వ తేదీకే 2 సార్లు ఎక్స్ ఇచ్చేసారు మీరు. మనం 16, 17లో రెండో ఇవ్వాలా. మీరు 2 ఎక్స్ ఒకటేసారి ఇచ్చారు. ఎట్లా ఇస్తారు 2 ఎక్స్? మీరు ఇయడము వాళ్ళ ఇంట్లో అందరూ ఒకటేసారి ముగిచ్చేస్తారు 2-3 రోజులు. ఆ తల్లికి ఆ బిడ్డకు మనం ఏం పెడతా ఉన్నట్టు? జూలై మంత్ గురించి నేను మాట్లాడుతున్నా తల్లి. మీకు స్టాక్ ఎట్లా వస్తుంది? స్టాక్ ఎట్లా ఇస్తారండి? మరి ఒకటే ఫేజ్ లో అన్ని 2 ఇచ్చేస్తే ఇప్పుడు పిల్లలకి ఎగ్గు ఎట్లా ఏడ తగ్గిస్తారు? నేను అనేది ఒకటేమా, టీహెచ్ఆర్ మనము 2 కితాలుగా మనకు వెండర్స్ టెండర్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది 2-3 టైమ్స్. మనము వీళ్ళకి ఇచ్చేది 13 ఎగ్స్ ఒకసారి, 12 ఎగ్స్ ఒకసారి. అంటే తీసుకుపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా ఏమైనా సర్దుతా ఉంటారా వాళ్ళకి వచ్చిన ముందు నెల? నేను మాట్లాడడం లేదమ్మా. ఈ నెల మనము ఎగ్స్ ఇచ్చారు, మీరు పాలు ఇవ్వలేదు, బాలామృతం ఇవ్వలేదు. ఎగ్స్ 25 ఎగ్స్ ఒకటేసారి ఇచ్చేస్తే అందరికి సరిపోతాయా మీ దగ్గర ఉన్న స్టాకు? మీరు తీసుకురండి అమ్మా. ఏ ఇచ్చారు అమ్మా? ఏంది అర్ధగంట నిన్ను తారాడతాను అట్ట ఇట? అదే అమ్మా, నీ టీహెచ్ఆర్ ఇవ్వు, మీ అటెండెన్స్ రిజిస్టర్ ఇవ్వండి, మీ స్టూడెంట్ అటెండెన్స్ రిజిస్టర్ ఇవ్వండి. అయిపోయి మీది చూశాను నేను టీహెచ్ఆర్. మీ టీహెచ్ఆర్ చూద్దామని ఉన్నా. మీకు ఎంతమంది ఉన్నారమ్మా టీహెచ్ఆర్? సెకండ్ సెంటర్ టీహెచ్ఆర్ ఇంతేనా? 7, 6, 13? ఇది మా జూలై మీకు 25 ఎగ్స్ ఒకసారి ఇచ్చేస్తే పిల్లలకు తక్కువ రావా? అంత స్టాక్ ఎట్లా వస్తుంది మీకు ముందు అంటున్నా. ఇప్పుడు నేను అనేది వినమ్మా 7 మంది 13 మంది 13 మందికి గాను మీరు ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి ఇవ్వలే. అంటే 10 మందికి ఇచ్చారు. అంటే 250 ఎగ్స్ ఇచ్చేసారు. 250 ఎగ్స్ మీకు అంత స్టాక్ ఎట్లా వచ్చింది మీకు? మనకు 3 కితాలు రావాలి కదా. పాలు ఇవ్వలేదమ్మా 2వ ఫేజ్ లో జూన్ నెల? రాకుండా పోయేది ఏమి ఉండదు మేడం. ఏది రాకుండా పోయేది? ఇది పోయిన నెల గురించి నేను మాట్లాడేది. సంతకాలు చేయించుకుని పాలు ఇవ్వకుంటే ఎట్లా? ఇది రాయలేదు కదా. పాలు ఇచ్చి మీరు పాలు 2 అని అమ్మా బ్లాంక్ గా సంతకం పెట్టిస్తే ఏంది అర్థం? మీరు ఆలోచించండి. మీరు బ్లాంక్ సంతకం ఇప్పుడు 2 రాసి సంతకం పెట్టమనాలి, కానీ 2 లేకుండా సంతకం పెట్టమంటాం మనం. 12 ఎగ్స్ 2 పాలు ఇవి ఉండాలి కదా, ఫిల్అప్ చేయాలి కదా మీరు. ఇట్లా సిడిపి ఒకటండి. మీరు ఇది కూర్చోండి ఇక్కడ. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ చేయాలండి ఎక్కడెక్కడ. ఇప్పుడు మన ఇన్ని ఎగ్స్ క్లోజ్ చేసేయాలి. ఇది ఇప్పుడు ఇక్కడ ఎగ్స్ మిల్క్ ఇవ్వలేదు, ఇక్కడ బ్లాంక్ ఇచ్చారా? ఇక్కడ మిల్క్ ఇవ్వలేమ్మా 5 ప్యాకెట్లు. బ్లాంక్ సంతకం లేదు, బ్లాంక్ చేసేయండి, కొట్టేయాలా. కొట్టి ఇక్కడ టోటల్ చేయండి ఎన్ని ఎగ్స్, ఇక్కడ బ్లాంక్ చేయండి. ఇది సరే ఏదైనా కానీ నేను కాదన్నాం లేదు. అంతకైతే రీజన్ కూడా రాయండి. ఇది రీజన్ రాయండి. ఒక సిస్టమేటిక్ గా ఉండమ్మా. ఎట్టంటే అట్లా చేయడానికి కాదు కదా. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ రాపియండి అమ్మా. ఎన్ని ఎగ్స్ పోయినాయి నెంబర్ రాసి వర్డ్స్ లో రాయాలి. రాసేస్తే ఫిక్స్ అండి. వీళ్ళు చేతులు మార్పులు ఉండవు. ఎందుకంటే బయట సరిగా లేవు వ్యవహారాలు. ఏడా ఈ ఎగ్స్ దొరకడము, లేకుంటే ఎగ్స్ అమ్ముకుంటా అంటారనము. మాకు ఎన్ని మెసేజ్లు వస్తా ఉన్నాయి, ఎన్ని కామెంట్లు పెడతా ఉన్నారు. ఇది మీ టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్ ఇవ్వండి అమ్మా. నిన్న సీఎలమ్మా మీరు? నిన్న మొన్న వచ్చారా మీరు? మొన్న 2 రోజులు వచ్చారా మీరు సెంటర్ కు? లేరండి, నిన్న మొన్న సెంటర్ లో లేరు మీరు. అట్లెట్లయితుందండి? దినమంతా ఉండాలి కదా మీరు. ఇప్పుడు దినమంతా లేకుండా మీరు ఎట్లా సిగ్నేచర్ పెడతారు? మీరు నిన్న ధర్నాకు పోయారా మీ మామూలుగా?
మధ్యాహ్నం నుంచి హాఫ్ డే సీల్ పెట్టాలి కదండి. ఎట్లా పెడతారు మీరు? మీరు అటెండెన్స్ చేసేది ఎందుకమ్మా? అట్లెట్లమ్మా నిన్నంతా మీరు ఆడే ఉన్నారు? లేదండి. ఏం పర్మిషన్? ఏమండి పీడీ గారు మీకు పర్మిషన్ పెట్టారా? మేడం నేను చెప్పేది వినండి మేడం. నేనేమంటా పర్మిషన్ ఇట్లా ఇట్లా ఆ ప్రాజెక్ట్ ఇట్లా జరుగుతా ఉంది నేను వినేది కాదు. మీరు ప్రెజెంటేషన్ చూడండమ్మా, నేను ఒకటే చెప్తా ఉన్నా. నిన్న మొన్న ధర్నా జరిగింది. ధర్నాకి ఎవరెవరు పోయినారు అనేది అన్ని తెలుసు. మేము సెంటర్కి వచ్చి చూసుకొని పోయినాం, అటెండెన్స్ చేసుకొని పోయినాం అంటే ఎట్లా జరుగుతుందండి? ఈ అంగన్వాడీ వర్కరు ధర్నాలో పాల్గొనేది నిన్న, సంతోషం. వాళ్ళ అది పర్సనల్, మనమేం దాని అబ్జెక్షన్ చెప్పం. కానీ అటెండెన్స్ ఏమో సంతకాలు ఉన్నాయి. ఎట్లా ఇది? హౌ కెన్ వీ బిలీవ్? ఎట్లా అండి? ఏమి దీనికి? సార్ ధర్నా ఏఐటీసీగా చేయలేదు సార్. సిఐటి వాళ్ళు క్లోజ్ సెంటర్లు చేసి మేము జస్ట్ ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్ట్ లో చేస్తుంటే వాళ్ళకి మద్దతుగా ఒక అరగంట తెలిపి వచ్చాం మేడం. ఈ సెంటర్లు అటెండ్ అయ్యే పోయినాం మేడం. మేము చూడండమ్మా, మనం యాడించికి రావడానికి అరగంట పడతా ఉంది మనకు. అమ్మా నిన్న మొన్న పూర్తి స్థాయిలో ఈమె ధర్నాలో పాల్గొనేది. నా దగ్గర వీడియోలు సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. నీకు చూపిమంటావా? చెప్పు. అమ్మా మాట్లాడద్దు తల్లి, నువ్వు అరగంట గమ్మునుండమ్మా నువ్వు. చూడండి మీరు ఇదే మేము మీరు ధర్నాలు చేయొద్దండంలే బా విను అమ్మా, మేము మిమ్మల్ని ధర్నాలు చేయొద్దండంలే. అది ఏంటి? పిల్లలకి ఏమైనా అయితే ఎవరండి జవాబుదారీ? పిల్లలకి ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరు జవాబుదారీ? లెటర్ ఏందండి? లెటర్ ఇస్తే ఏంది చెప్పండి. లెటర్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అమ్మా. ఏం లెటర్ ఇచ్చారు? ధర్నాకు వెళ్ళేది ఏంటి? ధర్నాకు వెళ్ళేదానికి లెటర్ ఎందుకండి? అవసరం ఏముంది? అది వాళ్ళ పర్సనల్. అదేమో గవర్నమెంట్ అప్రూవల్ ఇద్దానికి. ధర్నాలకు, సావులకు, పెళ్లిలకు, పెత్తనాలకు వీటికి అన్నిటికీ అప్రూవల్ ఇవ్వదు. మీ పర్సనల్ ఇష్యూ అది. సిఎల్ క్యాజువల్ లీవ్ అదే అంతే. అంతేగాని మేము పర్మిషన్ తీసుకున్నాం. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు మీరు? ఎవరు ఇస్తారు పర్మిషన్? ఎట్లా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? లేదమ్మా, మీరు లీవ్ పెట్టుకొని వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. అట్లా కరెక్ట్ కాదు. ఒక ఆమె ఏమో ధర్నా అని రాసింది. ఏం ధర్నా ఏంది రాయడం? నేను పెళ్లికి పోయినాను రాస్తారా? నేను సాగుకు పోయినాను రాస్తారా? అది కరెక్ట్ కాదు కదమ్మా. మీరు పోండి, మేము వద్దన్నాంలే. అది మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పోరాడుతా ఉన్నారు. మీ హక్కుల కోసం పోరాడుకోండి, మేము కాదన్నాంలే. కానీ మా స్కూళ్ళలో మా పిల్లల పరిస్థితి ఏంది? మీరు ఆ రోజు లీవ్ ఇచ్చేసేయండి పిల్లలకు కూడా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసారు మేము. పోయింది కార్యకర్తలకు ఏదో పర్సనల్ సమస్య అంటే సెక్టార్ల సమస్య వచ్చి ప్రొద్దుటూరు ఓన్లీ అర్బనే సెంట్రల్ మూసి కాదు. ఇది వేరే సమస్య సార్. ఇది దీనిపైన పోయింది. వాళ్ళు అక్కడ వర్కర్లు చేస్తా అంటే నేను లీడర్ గా నేను మద్దతు ఇచ్చిన సార్. నువ్వు లీడర్వా అంగన్వాడీ వర్కర్వా? అంగన్వాడీ వర్కర్ అయిన తర్వాత లీడర్ అయినాను సార్ నేను. ఎట్లయితుందమ్మా? ఏం సార్ వర్కర్ లీడర్ ఎట్లయితారు? ఇది దీనికి న్యాయం చేయాలి కదా. కాదమ్మా, నేను అనేది ఇక్కడ మీరు న్యాయం చేయాలంటున్నా. నువ్వు ఆర్గ్యూ చేద్దామా? నువ్వు చెప్పాలని నేను వినాలమ్మా, నాకు తెలియదా? నేను చెప్పేది వింటావా? అంటే ఈమె గురించి టోటల్ అలిగేషన్స్ ఉన్నాయండి. ఈమె సెంటర్ సరిగా రాదు. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా, నా దగ్గర ఉండేది ఇది ఇన్ఫర్మేషన్. ఈమె సెంటర్ సరిగా రాదు. ఈడ మిర్చి ఉన్నాయి సెంటర్లు, ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు. ఈమె యూనియన్ లీడర్ ఈమె ఇద్దరు తప్ప ఈ సెంటర్ ను నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. ఈ సెంటర్ డివైడ్ చేయండి ఇమీడియట్ గా. ఒక సెంటర్ లో ఒకటే దగ్గర ఉండడం వల్ల కదా ఈ ప్రాబ్లం. ఆమె చూసుకుంటా ఉంటది, లేకపోతే ఇద్దరు ఆయాలు ఉండరు, వాళ్ళు చూసుకుంటా ఉంటారు. ఈమె సెంటర్కి ఏ రోజు రాదు, ఒక ఆబ్సెంట్ లేదు. మొత్తం అన్ని ప్రజెంట్ ఉన్నాయి. ఎట్లొచ్చాయి అన్ని ప్రజెంట్లు నాకు తెలియదా? ఈ సెంటర్ డివైడ్ చేయండి, సపరేట్ చేయండి ఇమీడియట్ గా. విత్ ఇన్ 1 వీక్ లో ఇంకో సెంటర్ డివైడ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఉండేది ఈ సెంటర్, ఇక్కడ తెచ్చి మిర్చి చేశారు. మిర్చి చేయడం హ్యాపీగా ఉంది అనమాట. ఇక అమ్మా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడు తల్లి, మాకు తెలుసు దయవుంచి. సరే అమ్మా, మా ఇమీడియట్ డివైడ్ చేయండి. ఇది సెంటర్ డివైడ్ చేయండి మేడం. ఎందుకు ఒకసారి ఒక దగ్గర పెట్టడం సెంటర్?